దేవునిపై ఆధారపడుట మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పుట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 16వ వచనం. ఒక ప్రవక్త ఆస దగ్గరికి వచ్చి అతనిని హెచ్చరించాడు. మనము దేవునితో నుంటే ఆయన మనతో ఉంటాడు. చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనము ఆయనతో నుంటే ఆయన సన్నిధి ఇంకా స్పష్టమవుతుంది. ఒక చిన్న బిడ్డ తల్లితో నుంటే వారి మధ్య సహకారము స్పష్టమవుతుంది. జీవితము సుఖముగా సాగుతుంది. ఆదిలో ఆస జయశాలిగా ఉన్నాడు. అతడు తన తల్లిని సహితము పట్టపు దేవిగా నుండకుండా త్రోసివేశాడు. ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టినాడు. అయితే సంవత్సరములు గడుచుకొలది అతడు యెహోవా యొద్ద నుండి దూరస్థుడై తన సొంత ఆలోచనల ప్రకారము చేస్తూ చివరకు సిరియా రాజైన బెన్హదదు మీద ఆధారపడ్డాడు. దేవుని పట్ల మన వైఖరి ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. మన హృదయము చాలా మోసకరమైనది కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా దేవునిపై నుండి మన హృదయము మనుషుల తట్టు తిరుగుతుంది. అది దేవునికి చాలా అవమానకరము. దేవుని స్థానాన్ని ఏ మనుషుడు తీసివేయలేడు. అబ్రహాము జీవితము చాలా వ్యత్యాసమైనది. అతడు కూడా తప్పులు చేసినాడు. ఐగుప్తు స్త్రీని భార్యగా చేసుకుని ఆమె ద్వారా కుమారుని పొందుటను బట్టి దేవుని నుండి పక్కకు తొలగిపోయాడు. అటు తరువాత అతడు దేవుని మాట ప్రకారము సరిగా జీవించాడు. దేవునిపై క్రమంగా ఆధారపడుతున్నామా? మన విశ్వాస్యత నిజముగా పెరుగుచున్నదా? ఆత్మీయ జీవిత ప్రారంభంలో కొందరు గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ ఆ తర్వాత క్రమంగా స్వీయ తృప్తి చెంది దేవుని నుండి ప్రక్కకు తొలగిపోతారు. అనారోగ్యంలో ఆస దేవుని నుండి వైద్యుల వైపు తిరిగాడు. చాలా త్వరలోనే మన విశ్వాసము దేవుని నుండి మనుషుల వైపు తిరుగుతుంది. అయితే అబ్రహాము వయసులో పెరిగే కొలది దేవునిపై ఎక్కువగా ఆధారపడ్డాడు. అప్పుడు దేవదూతలు అతని ఇంటికి వచ్చారు. అతనికి ఇస్సాకు జన్మించాడు. ఇంకా ఎక్కువగా అబ్రహాము దేవునిపై ఆధారపడుట ఆరంభించాడు. తన ఏకైక కుమారుని బలిగా అర్పించినప్పుడు దేవుడు రాబో దినములలో చేయబోయే కార్యాన్ని పోల్చి నడుచుకున్నాడు. అస్థిరముగా ప్రారంభించిన విశ్వాసంలో అబ్రహాము బలవంతుడైనాడు. దేవునిపై ఆధారపడుట మరియు ఆయన పట్ల మన విశ్వాస్యత నిరంతరంగా ఎదుగునట్లు మనము గమనించుకోవాలి.